అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు షాక్ ఇచ్చింది భారత్. కొద్దిసేపటి క్రితము రష్యా నుంచి చమురు కొనుగోలుని పూర్తిగా ఆపేస్తామంటూ కూడా మోదీ నాకు మాటిచ్చారంటూ ట్రంప్ చెప్పిన వ్యాఖ్యలకి కౌంటర్గా ఇప్పుడు భారత విదేశాంగ శాఖ రెస్పాండ్ అయింది. దానికి సంబంధించిన వార్తల్లోకి వెళ్లే ముందు బిగ్ అప్డేట్ ఒకటి ఉందో చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటినీ ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన HSCC నోవోటల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. రైట్, ఇక వార్తలోకి వెళ్తే ట్రంప్కు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. రష్యా నుంచి భారత చమురు కొనుగోళ్లు నిలిపివేస్తుందని మోదీ తనకు చెప్పారంటూ కోతలు కోశారు ట్రంప్. అయితే ఆ మాటలు అబద్ధమని తాజాగా వెల్లడైంది. భారత వినియోగదారుల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టీకరణ చేసింది భారత్. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. చమురు సంబంధిత దిగుమతులు భారత్ ఎంతో కీలకం. ఆ దిగుమతులు మార్కెట్ అస్థిరతల మధ్య ఇక్కడి వినియోగదారుల ప్రయోజనాలను కాపాడుకోవడం మా ప్రధాన ధ్యేయం. అందుకే దిగుమతుల విధానాలు ఆ దిశగా రూపొందించబడ్డాయి. స్థిరమైన ఇంధన ధరలు, భద్రతతో కూడిన సరఫరా ఇవే మా ద్వంద్వ లక్ష్యాలు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఇంధన వనరుల విస్తరణం, వివిధ దేశాల నుంచి సరఫరా పొందడం కూడా జరుగుతుందంటూ కూడా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ విడుదల చేసినటువంటి నోట్లో పేర్కొన్నారు. అమెరికాతో సంబంధాలపైన కూడా మాట్లాడుతూ చాలా ఏళ్లుగా ఆ దేశం నుంచి ఇంధన సేకరణకు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని, గత దశాబ్ద కాలంలో కూడా ఇది క్రమంగా పెరిగిందని కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తాజా వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఇక బుధవారం వైట్ హౌస్లో ట్రంప్ మాట్లాడుతూ భారత రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం పైన నేను సంతోషంగా లేను, అయితే ఇకపై కొనబోమని మోడీ నాకు హామీ ఇచ్చారంటూ కూడా ట్రంప్ ప్రకటించడంతో ఇండియాతో పాటు అంతర్జాతీయంగా కూడా ఈ యొక్క అంశం ఒక్కసారిగా సంచలనంగా మారింది. భారత కేంద్ర ప్రభుత్వం పైన విపక్షాలు కూడా తీవ్ర విమర్శలు చేయడం మొదలుపెట్టాయి. రాజకీయంగా కూడా దుమారం రేగింది. ఈ నేపథ్యంలో కేంద్రం స్పందించింది. అంతర్జాతీయ ఒత్తిడిలకు గురి కాకుండా దేశ ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా భారత్ ముందుకు వెళ్తుందని కూడా ప్రకటన చేయడం విశేషం. మరి భారత రియాక్షన్కు వైట్ హౌస్ నుంచి ఎలాంటి రీసౌండ్ వస్తుందో కూడా చూడాలి. ఇప్పటికే ట్రంప్ ఇటు భారత్ నుంచి చెప్పని విషయాలు కూడా చెప్పినట్టుగా, అదేవిధంగా జరగని విషయాలు కూడా జరిగినట్టుగా, ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా పూర్తిగా నేనే ఆపానంటూ కూడా క్రెడిట్ తీసుకున్నటువంటి విషయాన్ని కూడా చూసాం. ఇలా పూర్తిగా సంబంధం లేనటువంటి అంశాలను తెరపైకి తీసుకువచ్చేటువంటి ట్రంప్ మరొక అస్త్రాన్ని ప్రయోగించినట్టుగా కనపడింది. మోదీ నాకు హామీ ఇచ్చారనేటువంటి విషయాన్ని ప్రస్తావించడంతో మరొకసారి ట్రంప్ కూడా పూర్తిగా తన మాటకున్నటువంటి విలువను కూడా పోడగొట్టుకుంటున్నట్టుగా తెలుస్తుంది వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో. ఏదేమైనా కూడా సాఫ్ట్గా భారత్ ఈ యొక్క అంశానికి సంబంధించి స్పందించింది. ఎవరికి మాటిచ్చేది లేదు, ఎవరికి తలొగ్గేది లేదు. మా యొక్క ప్రయోజనాలు, మా యొక్క ప్రజల యొక్క ప్రయోజనాలే ముఖ్యమంటూ కూడా మరొకసారి కుండ బద్దలు కొట్టి ట్రంప్కు ధీటైనటువంటి సమాధానం అయితే ఇప్పుడు ఇచ్చింది.